హాయ్ ఫ్రెండ్స్, యోక్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా పైన బాడీ కోసం కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ఫ్రంట్ పార్ట్కి వెనక దానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవు భాగం తీస్తున్నాను. ఇప్పుడు ముందుగా మెడ భాగానికి 2.5 ఇంచెస్ తీస్తున్నాను. ఇక్కడి నుంచి ఇప్పుడు లూజు 2.5 ఇంచెస్ తీస్తున్నాను. లూజ్ కూడా ఇప్పుడు లూజు 3 ఇంచెస్ షోల్డర్ కోసం. ఇప్పుడు మనం ఈ భాగాన్ని మెడ భాగం దగ్గర రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 3 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర నుంచి మనం రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. మనం రౌండ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే భాగాన్ని మనం లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెడ భాగానికి కుర్చీలు పెట్టే దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఒక 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అంటే ఇక్కడి నుంచి స్టార్టింగ్ కుర్చీలు పెట్టుకోవడానికి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద కుర్చీల భాగానికి పొడవు భాగానికి చూపిస్తున్నానండి. ఇప్పుడు 20 ఇంచెస్ పొడవు భాగం తీస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు వెడల్పు కోసం 23.5 ఇంచెస్ తీస్తున్నాను. వెడల్పు కోసం ఇప్పుడు మనం వెనక భాగానికి ఇది ముందు భాగానికి కాబట్టి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర లోతు తీసుకోవాలి. కొంచెం మనం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లూజ్ వచ్చి 1.5 తీస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా బాక్స్లో చేసి కొంచెం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ పెద్దగా తీసినట్లయితే చంక భాగం పెద్ద అయిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా
ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఇది డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు పైన భాగాన్ని ఈ విధంగా వేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ భాగాన్ని ఈ విధంగా పైన ఈ విధంగా లైనింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం వెనక్కి తిరగడం కోసం ఇక్కడ మన స్టిచ్చింగ్ దగ్గర వరకు కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ విధంగా లోపల నుంచి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం పైనుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ చివరి కింద భాగం కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కుర్చీలు పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లోపలికి చిన్న ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి పైనుంచి.
ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గరికి చంక భాగాన్ని ఈ విధంగా పెట్టుకొని మనకు అక్కడ వరకు కుర్చీలని సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగాన్ని ముందు భాగాన్ని రెండు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు రెండింటిని కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వరకు ఇప్పుడు కింద అంచు భాగాన్ని కొంచెం ఒక ఫోల్డింగ్ చేసి ఈ విధంగా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.